ఈరోజు మంచి కథ చెప్పుకుందాము. ఒక ఊళ్ళో ఆ ఊరి చివర కొండ మీద ఒక గుడి ఉంటుంది అన్నమాట. ఆ గుడిలో మంచి అందమైన ఒక దేవుడు బొమ్మ ఉంటుంది. ప్రతిరోజు ఊరి నుంచి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఆ దేవుడిని పూజిస్తూ ఉంటారు. మంచి మంచి పూల దండలతోటి సత్కారాలు చేస్తూ ఉంటారు, ప్రసాదాలు పెడతా ఉంటారు, అగరత్తులు వెలిగించి దీప నైవేద్యాన్ని కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ గడప గుడి ముందు గడప, అది కూడా రాతితో చేయబడింది. ఆ గడప మాత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తొక్కుతుంటారు. ఒక్కొక్కరు అయితే కొబ్బరికాయతోటి ముట్టికే మడుతూ ఉంటారు అన్నమాట. ఒకరోజు సాయంకాలం పొదారి గారు తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ గడపని ఆ దేవుడు మాట్లాడుకుంటుంటారు. ఆ గడపకి ఒక సందేహం వస్తుందన్నమాట దేవుడి దగ్గరతో. ఏంటంటే, నువ్వు నేను కూడా రాయులే కదా, నన్ను కూడా ఒకే కొండ నుంచి తీసుకొచ్చారు కదా, నువ్వు రాయవే నేను రాయనే, కానీ ఏంటో నీకు ఆ భోగం ఎందుకు వచ్చింది? అందరూ నీకు దండాలు పెడతారో, దండలు వేస్తారో, నైవేద్యాలు పెడతారో, ధూపాలు వేస్తారో, నాకు మాత్రం వెళ్ళేటప్పుడు ఒకటి దొక్కుతాడు, వచ్చేటప్పుడు ఒకటి దొక్కుతాడు, ఒకడు ఎత్తి నెత్తి మీరు కొబ్బరికాయ మడుతున్నారు. నీకు అదృష్టం రావడం కారణం ఏంటి? నాకు ఈ పరిస్థితి రావడం కారణం ఏంటి? నువ్వు నేను సమానమే కదా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు అన్నమాట, కరెక్టే, నువ్వు నేను సమానమే, ఒకే రాయితో చేయబడ్డాం, నన్ను కూడా ఒకసారి తీసుకొచ్చారు లారీలోని. మొట్టమొదట ఈ శిల్పి వాడు ఏం చేశాడంటే, ముందు నిన్నే దేవుడి కింద చేద్దాం అనుకున్నాడు. నిన్ను తీసుకుని ఆ ఉల్లి తీసుకుని సుత్తి తీసుకుని ఒక 2 దెబ్బలు కొట్టేవాడికి నువ్వు తట్టుకోలేక బాబోయ్ నరిచేసి బద్దలాసిపోయావు, 2 ముక్కలు అయిపోయావు. అందువల్ల నేను పక్కన పెట్టేసేది. ఆ తర్వాత నన్ను తీసుకున్నాడు, నన్ను కూడా ఉల్లి తీసుకుని కొట్టడం మొదలెట్టాడు. అయితే నేను మరి చాలా దెబ్బలు తిన్నాను. నా ఖాళీ గోరు దగ్గర నుంచి ముక్కు పొడుగు దాకా చెక్కడానికి కొన్ని వేల సుత్తి దెబ్బలు, ఉల్లి దెబ్బలు తిన్నాను. అవన్నీ భరించితే తర్వాత నాకు ఈ మంచి రూపం వచ్చింది. ఈ రూపానికి అందరూ కూడా గౌరవిస్తున్నారు, రాయికి కాదు. మరి నువ్వు 4 దెబ్బలకే పగిలిపోయావు, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పేసి ఒక గడప కింద చెక్కి పడేశారు. అందువల్ల నీకు ఇచ్చే విలువని నీకు ఇస్తామన్నారు అని చెప్తే అప్పుడు ఆ గడప నిజవేసమా, నేను కూడా నీలాగే దెబ్బలు పోల్చుంటే ఒక మంచి విగ్రహాన్ని అయి ఉండేదాన్ని, నేను కూడా మంచి మరి గౌరవాన్ని పొంది ఉండేదాన్ని, అప్పుడు నేను దెబ్బలు తట్టుకోలేక అరిచేసాను అని బాధపడుతున్నమాట. అప్పుడు చేతిలో ఏమీ లేదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో మొదటి 20 సంవత్సరాలు చాలా కష్టపడితే తర్వాత 75 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంటాం. అలా కాకుండా మొదటి 20 సంవత్సరాలు ఎంజాయ్ చేసామనుకోండి, తర్వాత 70 సంవత్సరాలు కూడా జీవితాన్ని చాలా బరువుగా భారంగా నడవలసి వస్తుందన్నమాట. అందుకే అందరూ కూడా కష్టపడడం నేర్చుకోవాలి. ఎంతైతే కష్టపడ్డారో అంత సుఖాన్ని పొందుతారన్నమాట. ఒక ఇనప మొక్క ఉందంటే ఆ ఇనప మొక్కని కొలిమిలో కాల్చినప్పుడు సమ్మెడితో కొడతారు. ఎన్ని దెబ్బలు తింటే అంత పదును వచ్చేస్తారు, ఇంకా దానికి విలువ కూడా పెరుగుద్ది. ఆ కొట్టకుండా ఆ ఇనప మొక్కను బయట పాడేస్తే ఏమవుద్దంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అది తుప్పెట్టేసి పొడుము అయిపోద్ది. దానికి ఏ విధమైన విలువ కూడా ఉండదన్నమాట. అంటే సమ్మెత దెబ్బలు తిన్నటువంటి కత్తికి చాలా విలువ ఉంటుంది, చాలా పదునుగా ఉంటుంది. ఎప్పుడైతే పదునుగా ఉందో దానికి విలువ. అదే ఇనప మొక్క, కానీ అది సమ్మెత దెబ్బలు తిన్నది మంచి విలువగా ఉంటుంది. ఏమీ తినకుండా బయట పాడేసింది ఏమవుతుందంటే తుప్పొట్టేసి పొడుము అయిపోతుంది అన్నమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా కష్టపడడానికే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.